హలో డియర్ లెర్నర్స్ ఆఫ్ ఇంగ్లీష్. లాస్ట్ 2 వీడియోస్‌లో సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ మనం చూసాము. ఈ వీడియోలో ఫ్రేజెస్ గురించి చూద్దాము. మనకి కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ అయితే ఉంటాయి. ఎగ్జామ్‌లో కూడా అదే 10థ్ క్లాస్ ఇంగ్లీష్ ఎగ్జామ్‌లో కూడా ఫ్రేజల్ వెర్బ్ ఇచ్చేసి 1 మార్క్‌కి దాన్ని సెంటెన్స్‌లో యూజ్ చేయమంటారు. సో, ఫ్రేజల్ వెర్బ్స్ గురించి తెలుసుకోవాల్సినటువంటి నీడ్ అయితే ఉంది. అయితే ఈ వీడియోలో కొన్ని ఫ్రేజల్ వెర్బ్స్ చూసిన తర్వాత, ఇడియమ్స్ కూడా చూసిన తర్వాత, మళ్ళీ మనం సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ చూద్దాం. ఓకే. లుక్ అప్. టు సెర్చ్ ఫర్ ఇన్ఫర్మేషన్, లెంచో లుక్డ్ అప్ టు ద స్కై హోపింగ్ ఫర్ రెయిన్. దేని గురించైనా వెతకడము. ఓకే. లుక్ అప్ అంటే. బ్రేక్అవుట్. టు బిగిన్ సడన్లీ. అంటే సడన్గా ఏదైనా మొదలవడం. ద పోస్ట్ మాస్టర్ బ్రోక్ అవుట్ లాఫింగ్ ఎట్ లెంచోస్ లెటర్. కమ్ అప్ విత్. టు థింక్ ఆఫ్ ఎన్ ఐడియా. ఒక ఐడియా గురించి ఆలోచించటం. ఓకే. ఒక ఐడియాతో ఎవరైనా ముందుకు రావటం. ద పోస్ట్ మాస్టర్ కేమ్ అప్ విత్ ఎ ప్లాన్ టు ఆన్సర్ ద లెటర్. సెంటెన్సెస్ ఏవైతే చదువుతున్నానో అవి ఎగ్జాంపుల్స్ అనమాట. ఓకే. టర్న్ సీరియస్ అంటే టు బికమ్ సీరియస్. ఒకసారిగా సీరియస్ అయిపోవడం. అంటే టు బికమ్ సీరియస్ అంటే సీరియస్ అయిపోవడం అంతే సింపుల్గా. హీ లాఫ్డ్ బట్ సూన్ టర్న్డ్ సీరియస్. ఫిల్డ్ విత్ సాడ్నెస్. ఓవర్వెల్మ్డ్ విత్ సారో. బాధతో నిండి ఉండడము. లెంచోస్ సోల్ వాజ్ ఫిల్డ్ విత్ సాడ్నెస్ ఆఫ్టర్ ద స్టామ్. ఓకే. గో హంగ్రీ. టు ఎక్స్పీరియన్స్ హంగర్. ఆకలిని అనుభవించుట, ఆకలి పొందుట. వి విల్ ఆల్ గో హంగ్రీ దిస్ ఇయర్, లెంచో సెడ్. ఓకే. లేదు అంటే సింపుల్గా వి విల్ ఆల్ గో హంగ్రీ ఇఫ్ వీ డు నాట్ వర్క్ అని కూడా రాసుకోవచ్చు. ఓకే. ఇంకా సింపుల్గా రాయాలంటే వి గో హంగర్ టుడే బికాస్ దెర్ ఈస్ నో ఫుడ్ టు కుక్ అని చెప్పొచ్చు. స్టిక్ టు రిమైన్ కమిటెడ్ టు సంథింగ్. దేనికైనా మనము కమిటెడ్గా ఉండడం. ద పోస్ట్ మాస్టర్ స్టక్ టు హిస్ రెజల్యూషన్ టు హెల్ప్ లెంచో. లుక్ ఆన్. టు అబ్జర్వ్ వితౌట్ ఇంటర్ఫిరింగ్. పరిశీలించుట అంటే దూరంగా ఉండి పరిశీలించుట. లుక్ ఆన్. ద పోస్ట్ మాస్టర్ లుక్డ్ ఆన్ యాజ్ లెంచో కౌంటెడ్ ద మనీ. నెక్స్ట్ రన్ అవుట్ ఆఫ్. టు డిప్లీట్ ఆర్ యూజ్ అప్ అంటే అయిపోవడం. ఏదైనా అయిపోవడం చెప్పడానికి రన్ అవుట్ ఆఫ్. అంటే ద టౌన్ ర్యాన్ అవుట్ ఆఫ్ ఫుడ్ డ్యూరింగ్ ద డ్రాట్. ఓకే. ఆ టౌన్లో ఫుడ్ అయిపోయే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే అక్కడ కరువు అనేది ఉంది. డ్రాట్ అంటే కరువు. కౌంట్ ఆన్. టు రిలై ఆర్ డిపెండ్ ఆన్. ఓకే. అంటే ఆధారపడుట. లెంచో కౌంటెడ్ ఆన్ గాడ్ టు ప్రొవైడ్ ఫర్ హిస్ ఫ్యామిలీ. నెక్స్ట్ టేక్ ప్లెజర్ ఇన్. టు ఎంజాయ్ సంథింగ్. దేన్నైనా మనం ఎంజాయ్ చేయటం. హీ టుక్ ప్లెజర్ ఇన్ ఫీలింగ్ ద రెయిన్ ఆన్ హిస్ స్కిన్. ఓకే. నెక్స్ట్ వర్కౌట్. టు సాల్వ్ ఆర్ క్యాలిక్యులేట్. లెంచో హోప్డ్ థింగ్స్ వుడ్ వర్కౌట్ ఫర్ హిస్ ఫ్యామిలీ. అంటే వర్కౌట్ చేయడం. వర్కౌట్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా ఈ ప్రాబ్లం సాల్వ్ చేస్తారా, లేదు అంటే ఈ ఐడియాని మీరు ఉపయోగిస్తారంటే ఈ ఐడియాని నేను వర్కౌట్ చేస్తాను, లేదంటే ఈ ప్రాబ్లమ్ని నేను సాల్వ్ చేస్తాను, ఈ ప్రాబ్లమ్ నేను వర్కౌట్ చేస్తాను అంటే దేన్నైనా మనం సాల్వ్ చేయడం అని చెప్పే సందర్భంలో దీన్ని యూజ్ చేస్తాం. ఓకే. ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ని మీరు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. మీకు మీనింగ్తో పాటుగా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి మీకు నచ్చిన విధంగా సింపుల్గా షార్ట్గా మీరు
ఎగ్జాంపుల్స్ని ఫ్రేమ్ చేయొచ్చు. ఓకే, ఐ హోప్ యూ గాట్ మై పాయింట్ అండ్ ఐ హోప్ యూ అండర్స్టూడ్ వాట్ ఐ సెడ్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. జై హింద్.